నేను ఈ వర్గంలో పుట్టాలని నేను అనుకోలేదు. దేవుడు ఇప్పుడు నువ్వు ఫలానా కులంలో పుట్టవని మనకు తెలుస్తుందా? ఫలానా ఇంట్లో పుట్టవని తెలుస్తుందా? కానీ మన నడకడిలో కరెక్ట్గా ఉండాలి. ఎవరి గురించి పని చేస్తున్నామని తీరు, మన ఆలోచన తీరు, ఎవరి గురించి ఆలోచన చేస్తున్నామని తీరు, ఆ ఆలోచన పరంగా మనం ముందుకు పోకుంటే ఇదే అదనంగా చూసుకొని మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. చూసింది కదా, చూసింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమైంది. పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా గారు ఉన్నారు. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈ రోజు తెలియజేస్తున్నాను. ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో పెద్దపల్లి జిల్లాలో కూడా కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్ అవును ప్రోటోకాల్ పాటిస్తలేరు. నేమ్ ప్లేట్ లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము ఇది కరెక్ట్ కాదు. వారి ఎవరి ఆదేశాల మీద పనిచేస్తుందో మరి నాకు తెలియదు. అణిచివేత ఎంత అధికమైతే బువ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది.